అన్న ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ ఎవరు? ఆర్మీ కళ్యాణ్ ముందుగానే చెప్పిన. ఇప్పుడు నుంచి కాదు, నేను బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆర్మీ కళ్యాణ్కే ఓటేస్తున్నాను రోజు. నేను పుట్టింది ఆర్మీ కళ్యాణ్కి ఓటేయడానికి అంతే. ఆ టైప్ ఇది. ఇంకా ఈ బిగ్ బాస్ 9 సీజన్లో ఆర్మీ కళ్యాణ్ విన్నర్ పక్క అంతే. ఆల్రెడీ కూడా కప్పు కూడా ఇచ్చేశారు. అన్నపూర్ణ స్టూడియోలకు గోడ దూకు మరి పోయి చూసేసి దూకేసి వచ్చేట తీసుకున్నా. నువ్వు సిఆర్పిఎఫ్ కాదు, ఆర్మీలో కాదు, ఎక్కడ చేయి పని. కప్పు కొట్టిన తర్వాత నువ్వు మళ్ళీ ఆర్మీలో పోవు, పోలీసుగా చెయ్యి, గవర్నమెంట్ జాబులు చెయ్యి, 10 మంది పేదవాడ సహాయం చెయ్యి చెప్పినా నేనే. తనూజకి ఆమె కూడా, తనూజ కానీ ఇమ్మాన్యులు కానీ ఇంకా ఉండరు కదా, సంజన, డెమోన్ పవన్, వీళ్ళందరూ కూడా పాపం బాగానే ఆడారు. కానీ ఇంకాస్త కష్టపడి ఆడుంటే బాగున్నావు. సరే ఏదో ఒకటి, అందరూ కష్టపడి ఆడారు. కష్టపడకుండా ఎవరు ఆడాల. టాప్ 5 దాకా పోయారంటే ఏంది, కష్టపడి ఆడితేనే పోగలుగుతారు. కాబట్టి నాలుగు రోడ్ అయితే పోలేడు అసలు. నా వల్లే కదా చూడండి, అసలు నాకు బిగ్ బాస్ లో నన్ను రానివ్వరు అంతే. ఇప్పుడే అన్నపూర్ణ స్టూడియో నుంచి వస్తున్నా. ఆర్మీ కళ్యాణ్ గెలిచాడు. అవునా? ఎట్లా రేపు కదా బ్రో ఫైనల్? అది ముందుగానే నాకు లీక్ అయిందిలే, నీకు తెలియదు. గోడ దూకపోయినా నీకెందుకు చెప్పేది, నేను తీసుకో గమ్మున. ఆర్మీ కళ్యాణ్ అని గెలిచాడు. ఆర్మీ కళ్యాణానికి మార్చారంటే మాత్రం జనాలందరం పోతాం, ఆ అన్నపూర్ణ స్టూడియోలో దూరేస్తాం, కప్పు పెరుక్కొని పోయి ఆర్మీ కళ్యాణానికి ఇచ్చేస్తాం. అటున్నారు జనాలు. స్పెల్లింగు జ్ఞానం అవన్నీ వద్దు మాకు. ఆర్మీ కళ్యాణ్కి ఓటేసామో లేదా, ఆర్మీ కళ్యాణ్ అన్న మా కోసం ఆర్మీలో చేసి సిఆర్పిఎఫ్ లో పోలీస్ గా గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి. ఏ గవర్నమెంట్ జాబ్ చేసినా అది పబ్లిక్ సర్వీస్ అనుకో, పేదవాళ్ళకి సహాయం అనుకో, దేశానికి సేవ చేశాడు అనుకో. అభయ్ మిగతా వాళ్ళందరూ ఎంతమంది చేసినా వాళ్ళు పబ్లిక్ సర్వీస్ చేయలే. అది వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకు మాత్రమే అవుతుంది ఆ ఆస్తులు డబ్బు అంతా. కానీ ఇది ఆర్మీలో సిఆర్పిఎఫ్ లో దేశం కోసం ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నామంటే కారణం ఎవరు? జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. అడుగు. ఆర్మీ పవన్ కళ్యాణ్ కి కప్ ఇచ్చేశారు. అవును. తనుజ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి అని చెప్పి ఏడు. సరే ఆర్మీ కళ్యాణానికి కప్పు ఇచ్చేశారు. తనుజ ఫ్యాన్స్ పరిస్థితి, తనుజ కాదు, ఎమ్మానీరు, డెమోన్ పవన్, సంజన ఏడేస్తారు. అందరూ ఏడేస్తారు. శ్రీముఖి కప్ ఎక్కడ? ఫైనల్ రేపు కదా బ్రో. కప్పు ఆల్రెడీ ఇచ్చేసారు. అది ఈ రోజు షూటింగ్ అయిపోయింది. రేపు టెలికాస్ట్ అవుతుంది. డబ్బు తీసుకునిందా లేదా? తనూజ ఆ బ్రీఫ్ కేసు ఎత్తుకొని జంప్ అయిపోదాం అని అనుకుంది, కానీ జరగలేదు. అక్కడ ఎందుకు పరుగు బాద్ది. ఆ డబ్బు తీసుకోగానే జంప్ అయ్యారు అనుకో, పరుగు అంతా బాధ్య. సంజన సూట్ కేసు ఎత్తుకొని బయలుతుందంటగా. సంజన ఆంటీ కూడా పాపం సూట్ కేసు కాడ పోయింది. కానీ పాపం ఏంటంటే చుట్టుపక్కల పరిస్థితులు, వాతావరణం అంతా బాగాలేదన్నమాట. ఒకవేళ 40 లక్షలు తీసుకోగానే జంప్ అయింది అనుకో, జనాలు అందరూ కొమ్మతారు అంతే.